గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు మనం మాట్లాడేది ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్. ఈ మ్యాచ్ వచ్చేసి బెంగళూరులో ఉండే. రెయిన్ ఇంటరప్షన్ ఉండే. ఈరోజు 4-5 అవర్స్ కంటిన్యూస్గా వర్షం ఉండే. అంటే డ్రెజిల్ అయింది, మళ్ళీ కొద్దిగా హెవీ అని, మళ్ళీ డ్రెజిల్, అలా ఇలా చేసి అసలు మ్యాచ్ అవుతుందా కాదా అనుకున్న టైంలో 9:50 ఫైనలీ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ ఉండే. ఎక్కడైతే విరాట్ కోహ్లీ సాల్ట్ తొందరగా అవుట్ అయినరు, లైక్ వీళ్ళ బ్యాటింగ్ అసలు ఏమైనా చేయగలుగుతుందా అన్నట్టే ఆ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. పట్టిదార్ వచ్చిండు, స్టార్టింగ్ ధనాధన్ కొట్టిండు, బట్ పట్టిదార్ ఆపోజిట్లో రపరపరపర వికెట్లు పోతూనే ఉండే. అసలు ఎవరు నిలబడలేరు. వచ్చి ఈ పిచ్లో మేబీ ఆ స్టార్టింగ్లో డాంప్నెస్ ఉండే, అంత వర్షం పడ్డదని ఆబ్వియస్గా డాంప్నెస్ ఉండే. వీళ్ళు అంత తొందరగా ఆల్అౌట్ బి కాకపోతుండే, ఐ మీన్ అంత చిన్న స్కోర్కి. అట్లీస్ట్ వీళ్ళు 100 దాటుతుండే. మేబీ అప్పుడు ఒక చిన్న పార్ట్నర్షిప్ చేసి లాస్ట్ ఒక 14 అవర్స్ మ్యాచ్ కదా, లాస్ట్ 5 అవర్స్ 4 అవర్స్ 9-10 అవర్స్ వరకు అయితే తీసుకోపోదాం. దాని తర్వాత హిట్టింగ్ అప్పుడు ట్రై చేద్దాం. అప్పటి వరకు కొంచెం సెన్సిబుల్ క్రికెట్ ఆడదామని అనుకుంటే మేబీ వీళ్ళు 100 దాటుతుండే, 100-110. బట్ ఈరోజు వీళ్ళాడిన బ్యాటింగ్ అదన్ వికెట్లు పోయినాయి. కింద ఎప్పుడైతే ఆల్మోస్ట్ అనిపించింది 49 రికార్డ్ వీళ్ళది, నిజంగా వీళ్ళు మళ్ళీ బ్రేక్ చేసుకుంటారా అని. 43-44లో ఉన్నప్పుడు 7 వికెట్స్ ఏమో వెళ్ళిపోయిండే. అక్కడ భువనేశ్వర్ ఇంకా టిమ్ డేవిడ్ ఆడుతుండే. అప్పుడు వీళ్ళు సింగిల్స్ అని చేసి ఫస్ట్ ఆ టార్గెట్ 49 కంప్లీట్ చేసి, దాని తర్వాత టిమ్ డేవిడ్ లాస్ట్ వరకు ఆడి లాస్ట్ 2 ఓవర్స్లో హిట్స్ చేసి అప్పుడు 50 కూడా కంప్లీట్ చేసుకుంటే అలానే ఆర్సీబీ ఒక అట్లీస్ట్ ఫైటింగ్ టోటల్కి పట్టుకపోయినారు. 95కి 96 టార్గెట్ ఉండే పంజాబ్. ఇటు పంజాబ్ బ్యాటింగ్ వచ్చేస్తే కూడా పంజాబ్లో లైక్ వీళ్ళు వికెట్స్ పోయినాయి 5. ఎవరైనా నార్మల్ స్కోర్ కార్డ్ చూస్తే అంటారు అరే బాగానే ఆడిన రెండు టీంలు, క్లోజ్ పోయిన మ్యాచ్, లాస్ట్ సెకండ్ ఓవర్లో కదా గెలిచింది. 12.1 12.2లో కదా పంజాబ్ 5 వికెట్లు పోయినాయి. ఎవరికేం తెలుసు ఇంకా 20 రన్స్ ఉంటే ఆర్సీబీ గెలుస్తుండేమో. బట్ టు బీ ఆనెస్ట్ మ్యాచ్ చూసేటప్పుడు అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో డాంప్నెస్ ఉండే అని అలా అనిపించింది. ఇటు అయ్యర్ ప్లాన్స్ కూడా మంచిగా ఉండే యాజ్ అ కెప్టెన్. అండ్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా లాస్ట్ మ్యాచ్ కేకేఆర్తో గెలిచినాక బాగా పికప్ అయింది. ఈ మ్యాచ్లో అలానే క్లినికల్ పర్ఫార్మెన్స్ ఉండే వాళ్ళ బౌలింగ్ నుంచి. సో అది ఎప్పుడు అనిపించలేదు మ్యాచ్ ఇక్కడ నుంచో పంజాబ్ ఓడిపోతారు అని. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అలానే ఉండే. ఓకే వీళ్ళు కూడా వికెట్స్ ఇచ్చింది, బాగా బౌలింగ్ చేసింది ఆర్సీబీ. హేజల్వుడ్ 3 వికెట్లు, భువనేశ్వర్ 2 వికెట్లు అని. బట్ స్టిల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే 96 స్కోర్ చేయడానికి అది పెద్ద టార్గెట్ ఏం కాదు. మేబీ నేను అనుకునేది ఒక 110-115 ఉంటే కూడా ఈరోజు మ్యాచ్లో అప్పుడు కూడా పంజాబ్ కింద మీద పడి లాస్ట్ బాల్ అయినా చేజ్ చేస్తుండేమో, కానీ చేజ్ అయితే అయిపోతుండే. డిఫెండ్ అయితే చాలా కష్టం ఉంటుండే. అప్పుడు వాళ్ళు కూడా వేరే మైండ్ సెట్తో వస్తుండే. 110 అలా ఉండుంటే టార్గెట్ నేను అనుకునేది. సో ఇక్కడ వీళ్ళకు కూడా ఎప్పుడైతే 5 వికెట్లు పోయినాయి లాస్ట్లో నిహాల్ వడేరా నిలబడాడు, లాస్ట్ వరకు ఉండి సుయేష్ ఓవర్లో కొట్టాడు. సో ఓవరాల్గా పంజాబ్కి ఈజీ చేసే ఉండే. అండ్ ఇంకా ఆర్సీబీ కాల్స్కి వచ్చేసాయి ఈరోజు. ఫస్ట్ పడికల్ ఎందుకు రాలేడు బ్యాటింగ్ అర్థం అవ్వలే ఈరోజు. లైక్ పడికల్ని ఓకే ఇంపాక్ట్లో తీసుకుంటుండే. ఈరోజు ఇంపాక్ట్లో మనోజ్ బండాగి అని ఒక ప్లేయర్ ఆడాడు. ఆ కాల్ అర్థం అవ్వలేదు. సరే ఆ టైంలో మేబీ పడికల్ వస్తే ఆడాడు అలా తీసుకున్నారు లేదా ఏంటి అసలు నాకు ఇదే ఎప్పుడు లైక్ ఎవ్రీ ఇయర్ ఆర్సీబీది ఇదే ఉంటుంది. ఎప్పుడు 1-2 మ్యాచ్లలో ఒక ప్లేయర్ది పర్ఫార్మెన్స్ రాకపోతే కథం డ్రాప్. సో మరి ఈరోజు దానివల్ల డ్రాప్ అయిందా లేదా ఏంటి, లేదా కింద ఆడిండి అని చెప్పి ఆ కింద బ్యాటింగ్ ఆర్డర్ అప్పటికి 6-7 వికెట్స్ వెళ్ళిపోయినాయని అప్పుడు ఇదేమంటారు మన మనోజ్ బండాగి అని తీసుకున్నా యాజ్ అన్ ఇంపాక్ట్. పడికల్ ఆ టైంలో ఏం ఆడతాడు అది తెలియదు ఎందుకో. మళ్ళీ ఇటు బౌలింగ్ టైంలో వచ్చేస్తే కూడా సుయేష్కి ఆ ఓవర్ ఇచ్చి నిహాల్ ఓకే అప్పటికి మ్యాచ్ అయిపోయింది ఆల్మోస్ట్. బట్ స్టిల్ పేసర్స్కి ఇస్తే ఏమైనా ఛాన్స్ ఉంటుండేమో అని నేను అనుకున్నాను. సుయేష్కి ఇచ్చిండు, అక్కడ నుంచి స్కోర్ వెళ్ళిపోయింది. అలానే టయ్యర్ క్యాప్టెన్సీ చూసుకుంటే అదే అటాకింగ్ ఫీల్, ఎంత జబర్దస్త్ క్యాప్టెన్సీ చేస్తుంది. ఈ టీం 7లో 5 గెలిచిండ్రు ఇప్పుడు. ఇటు ఆర్సీబీ 7లో 4. ఆర్సీబీది ఇంకా అన్నిటికంటే పెద్ద కన్సర్న్స్ హోమ్ మ్యాచెస్ 3 అయినాయి, 3 ఓడిపోయింది. టు బీ ఆనెస్ట్ 3 మ్యాచ్లు వీళ్ళు ఓడిపోయింది వీళ్ళకంటే పైన టీంతో, అంటే బేసిక్లీ టాప్ 4లో ఉన్న టీమ్స్తో ఓడిపోయింది. వీళ్ళు గెలిచిన మ్యాచ్లు కింద ఉన్న టీం. కేకేఆర్దా ఫస్ట్ మ్యాచ్ ఉండే, ముంబై ఫామ్లో రాలే అప్పటికి, చెన్నై ఎలా ఆడుతుందో అందరికీ తెలుసు, ఆర్ఆర్ ఎలా ఆడుతుందో అందరికీ తెలుసు. వీళ్ళు గెలిచింది వీళ్ళ నలుగురితోని. వీళ్ళు ఓడిపోయింది జీటీ 1 సైడెడ్, ఢిల్లీ 1 సైడెడ్. ఈరోజు పంజాబ్ కూడా నేనైతే 1 సైడెడ్ అనే అంట. నిజంగా ఆ మ్యాచ్ మేబీ ఆర్టిఫిషియల్ ఎక్సైట్మెంట్ ఉండే తప్ప 110 ఉన్న టార్గెట్ ఎట్లయినా చేజ్ అవుతుండే ఈరోజు మ్యాచ్ కూడా. లైక్ ఇది పెద్ద కన్సర్న్ ఆర్సీబీకి. ఇంకొక మ్యాచ్ అగర్ నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ సండే పంజాబ్తో ఓడిపోయినంటే వీళ్ళు పంజాబ్ హోమ్ గ్రౌండ్లో ఐ హైలీ డౌట్ వీళ్ళు ప్లే ఆఫ్కి వస్తారా. వీళ్ళది మళ్ళీ ఆ మ్యాచ్ ఓడిపోతే ఆ క్యాల్కులేటర్స్ది స్టార్ట్ అవుతుంది సీజన్ ఎండ్ అయ్యే లోపల. అంత ఈజీగా అయితే ప్లే ఆఫ్కి పోదు ఇంకా ఆర్సీబీ అప్పుడు. ఒక్కసారి ఈ టీం, ఎందుకంటే ఈ టీంని చాలాసార్లు చూసినాం. ఎప్పుడైతే
ఇట్లా మంచిగా ఆడుకుంటా కొన్ని మ్యాచెస్ లూజ్ చేస్తారో వీళ్ళ ప్లాన్స్లో ఆ చేంజెస్ కనిపిస్తాయి. ప్లేయింగ్ 11 ఆల్ ఆఫ్ సడన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎవరిని డ్రాప్ చేయాలి వాళ్ళని చేయరు. లివింగ్స్టన్ టీంలో ఎందుకు ఉండో తెలియదు. ఇప్పుడు పంజాబ్ ఈరోజు చేసేసింది మ్యాక్స్వెల్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మ్యాక్స్వెల్ డ్రాప్ అయ్యింది ఈరోజు. పర్ఫార్మెన్స్ వస్తలే డ్రాప్ అయిపోయాడు. ఇక్కడ లివింగ్స్టన్ ఎందుకు ఆడతాడు, ఏం చేసిండు, ఒక 50 కొట్టిండు, అది కూడా జీటీ మీద బేకార్ 50. అది ఎంత గలీజ్గా ఆడాడు. లాస్ట్గా రషీద్ ఖాన్ ఓవర్ల స్వీప్లు కొట్టుకుంటూ వచ్చినాయి 6లు, కానీ వేస్ట్ బ్యాటింగ్ ఉండే. ఈ రోజు కూడా ఎప్పుడు ఆడతాడు అసలు, ఏ టీంతో ఆడగలుగుతాడు, ఎప్పుడు ఏ మ్యాచ్లో. ఇప్పుడు ఈరోజు టిమ్ డేవిడ్ అదే టైంలో వచ్చిండు, వికెట్స్ పోయినాయి, ప్రెషర్ ఉంది, స్కోర్ లేదు, ఫస్ట్ టార్గెట్ 49 కొట్టాలి, అది కొట్టినాక టీంకి కూడా స్కోర్ కొట్టాలి, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వచ్చి 50 కొట్టాడు. లివింగ్స్టన్ ఇంకెప్పుడు ఆడతాడు అసలు, ఆ కాల్ ఎందుకు తీసుకోరు? 7 మ్యాచ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొకటి ఓడిపోయినంటే నేను రాసేసి టీం మస్తు కష్టం ఇక ప్లే ఆఫ్కి రానికి. మళ్ళీ ఆ క్యాల్కులేటర్లు స్టార్ట్ అయితే వీళ్ళ ఎట్లయినా. అదే ఇటు పంజాబ్ది చూసుకుంటే వీళ్ళు వెళ్ళిపోయింది కూడా. ఆల్మోస్ట్ 7లో 5 గెలిచింది, ఇంకా 7లో 3 గెలవాలి 16 పాయింట్స్కి. అటు డీసీ వెళ్ళిపోయింది, జీటీ వెళ్ళిపోయింది. ఇన్ఫ్యాక్ట్ రేపటి మ్యాచ్ మజా వస్తుంది. రేపటి మ్యాచ్ ఢిల్లీ ఓడిపోయిందంటే ఢిల్లీవి 7లో 5 విన్స్, మళ్ళీ పంజాబ్వి 7లో 5 విన్స్, అలానే ఇటు మన జీటీది కూడా రేపు గెలిస్తే 7లో 5 విన్స్. మజా వస్తుంది. వీళ్ళ ముగ్గురు అయితే నాకు నిజంగా అయిపోయింది. ఇంకా 10 పాయింట్స్ వచ్చినాక 3 మ్యాచ్లు గెలవాలి 3 టీంలు, పెద్దగా ప్రాబ్లమే ఉండదు వీళ్ళకి. సో ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ అయిపోయాక చూసుకుంటే అయితే పంజాబ్కి అయితే ఆబ్వియస్గా పైనకి వెళ్ళిపోయింది అంట. నేను పంజాబ్ కిందికి వచ్చే ఛాన్స్ లేదు, హైలీ ఇంపాసిబుల్. ఆర్సీబీ నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోయినాక పైనకి వచ్చేది నాకు డౌటే. అప్పుడు ఇంకా కింది నుంచి కూడా టీమ్స్ ఆడుతున్నారు, మెల్లిమెల్లిగా కష్టమవుతుంది ఆర్సీబీ గోయింగ్ ఫార్వర్డ్. సో ఈరోజు మ్యాచ్కి అయితే ఇంతే. ఇంకా రేపటి మ్యాచ్కి వచ్చేస్తే రేపు డబుల్ హెడర్, వీకెండ్, సాటర్డే. సో రేపు ఫస్ట్ మ్యాచ్కి వచ్చేసి అయితే ఢిల్లీ వర్సెస్ గుజరాత్. క్రేజీ మ్యాచ్ ఉంటుంది అదైతే పక్కా, ఎందుకంటే 2 టాప్ టీమ్స్, మంచి మ్యాచ్ ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసేది, నా ప్రెడిక్షన్ అయితే రేపు మళ్ళీ ఢిల్లీయే గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఓన్లీ బికాజ్ ఏమో ఢిల్లీలో నాకు ఆ టీం బాండింగ్ ఒకటి, ఇంకా టీంలో ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు ఇలా అయినా క్లిక్ అవుతున్నారు ఆ టీంలో. అక్సర్ క్యాప్టెన్సీ కూడా లైక్ ఇట్లా పిన్ పాయింట్ చేసి, అరే ఇప్పుడు అయ్యర్ది చెప్పేటట్టు ఇట్లా పిన్ పాయింట్ చేసి ఈ కాల్ తీసుకుంటుండే, ఇది అలా క్రేజీ, ఏ విధంగా క్రేజీ చేసేస్తుండు పిచ్ మీద బౌలింగ్ చేంజెస్ అన్నది నార్మల్ అనిపిస్తుంది. క్యాప్టెన్సీ టీం నార్మల్ బట్ తెలియదు ఆ టీం బాండింగ్ అయినా ఇయర్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఆన్ ది ఫీల్డ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఢిల్లీ అనే నేను అనుకుంటున్నాను. జీటీ కూడా ఏం తక్కువ లేదు టీం, 2 టీమ్స్ ఆల్మోస్ట్ ఈక్వలే ఉన్నాయి. అటు జీటీ కూడా టాప్ 3లో ఉంది, ఇటు డీసీ ఫస్ట్ ఉంది. మ్యాచ్ అయితే మజా వస్తుంది, రేపు చూడాలి అదేమవుతుందో. దాని తర్వాత సెకండ్ మ్యాచ్కి వచ్చేస్తే రేపు అది ఆర్ఆర్ వర్సెస్ లక్నో. నేను అనుకునేది ఈ మ్యాచ్లో ఎందుకో నేను ఆర్ఆర్ గెలుస్తుంది అని అనుకుంటున్నాను. నా ప్రెడిక్షన్ అయితే ఆర్ఆర్ రేపు మేబీ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎందుకంటే నేను మొన్న అయిన ఢిల్లీ మ్యాచ్లో కూడా సూపర్ ఓవర్ వరకు మ్యాచ్ పోయింది, ఓకే ఫైన్, నేనే అన్నాను ఆ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు పోయేది లేకుండా ఆర్ఆర్ గెలిచేది ఉండే ఆ మ్యాచ్. వీళ్ళే చోక్ చేసిండ్రు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని. రేపటి మ్యాచ్ నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వీళ్ళ దగ్గర కూడా బౌలింగ్ లేదు. అండ్ మెయిన్ ఎల్ఎస్జీ దగ్గర నాకు ఆ బ్యాటింగ్లో కాన్ఫిడెన్స్ రావట్లేదు. పూరన్, మిచిల్ మార్ష్ని వదిలేస్తే ఏం చేయగలుగుతుంది ఈ టీం. మన సిఎస్కే మీద కూడా పంత్ ఆడిండు, బట్ అది మ్యాచ్ విన్నింగ్ నాక్ అయితే కాదు, అది ఒక బేకార్ నాక్ ఉండే. పంత్ అయిన రన్ల కోసం ఆడినట్టే ఉండే అది. సో పూరన్, మార్ష్ ఇన్ కేస్ రేపు పర్ఫామ్ చేయకపోతే అప్పుడు ఏమవుతుంది వీళ్ళ బ్యాటింగ్ లైనప్, అది ఇంకా చూడాలి. అదే ఇటు ఆర్ఆర్కి వస్తే వాళ్ళు అట్లీస్ట్ ఆర్ఆర్ నాకు ఏదో అండర్ డాగ్ సపోర్ట్ చేస్తున్నాను, అదొకటి. ఫేవరెట్స్ అయితే ఆర్ఆర్ కాదు ఇక్కడ, ఎల్ఎస్జీనే ఆబ్వియస్గా. బట్ ఆర్ఆర్లో మేబీ మొన్న ఓడిపోయినారు కదా సూపర్ ఓవర్ వరకు వచ్చి. చూడండి ఆర్ఆర్ది ఎలా ఉంటుంది అంటే ఈజర్ కాన్ఫిడెన్స్ మొత్తం హై ఉంటుంది, సూపర్ ఓవర్ వరకు తీసుకుపోయినాం మన మ్యాచ్. మళ్ళీ ఇంకో థాట్ కూడా వాళ్ళకు ఉంటుంది, అరే గెలిచిన మ్యాచ్ సూపర్ ఓవర్ ఎట్లా తీసుకుపోయిన మ్యాచ్, దానివల్ల కాన్ఫిడెన్స్ వెళ్ళిపోవచ్చు కూడా. సో చూడాలి మరి రేపు ఏ ఆర్ఆర్ టర్న్అవుట్ అవుతుంది పిచ్ మీద. నా ప్రెడిక్షన్ అయితే ఆర్ఆర్ గెలుస్తుందని. సో చూడాలా. అంటిల్ దెన్ ఈ క్రికెట్ సోది మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.